పక్కొచ్చేయండి, నేను మీకు గుడి కట్టిస్తా అన్నాడా? పౌలు ఎవడో, అపోల్లో ఎవడు? వారేమన్నా మీకోసం సిలువ వేయబడ్డారా? సిలువ వేయబడింది ఎవరు? యేసు క్రీస్తు. ఆయన రక్తంలో కడగబడ్డారు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం మీరు. దేవుని స్తోత్రం. దాన్ని కాపు కాయడానికి పరిశుద్ధాత్మ దేనియందు మమ్మల్ని అధ్యక్షులుగా ఉంచిందో ఆ యావత్ మందుని గురించి మేము జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతా ఉంది. దేవుని స్తోత్రం. ఎందుచేతనంటే మీకు చెప్పకపోతే రేపొద్దున ఒక దినాన దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు. మీ దగ్గరికి పలానప్పుడు ఆయన వచ్చాడు, లేకపోతే ఆమె వచ్చింది, నువ్వేం చెప్పావు ఆమెకు? దేవుని స్తోత్రం అని అడగడా దేవుడు? కాబట్టి ఒక్క పాపి నశించడానికి ఇష్టం లేదు. ఒక్క విశ్వాసం గురించి దేవుడు లెక్క అడిగితే లెక్క చెప్పే విధంగా బోధకులైన వారు, కాపర్లైన వారు ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ విషయాన్ని పౌలు బాగా గుర్తెరిగాడు కాబట్టి సంఘాన్ని హెచ్చరించాడు. దేవుని స్తోత్రం. చదవండి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. చదవండి అన్నమాట. మొదటి నుంచి మరలా చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము చొప్పున అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో, ఎలాంటి పిలుపు ఇది? దేవునికి స్తోత్రం. ఎలాంటి పిలుపు చెప్పండి? దేవుడు ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఏర్పాటులో నీవున్నావు. అందుకనే నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవునికి స్తోత్రం. వచ్చిన నీవు నన్ను పిలవలేదు, ఆయన నన్ను చూడలేదు, లేకపోతే మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడో అని, లేకపోతే మా గురించి ప్రార్థన చేయట్లేదు, లేకపోతే మా గురించి ఏం చెప్పట్లేదు అన్నట్లుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మీరు మందిరం దాకా వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారంటే దేవుని యొక్క అనాది ప్రణాళికలో మీరు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ అన్నాడు చక్కని మాట ఇక్కడ ఉంది. క్రీస్తు యేసు ద్వారా ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? రక్షించుకుని ఆ పరిశుద్ధమైన పిలుపు ద్వారా మిమ్మల్ని లోకములో నుండి ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్రం. మీరు ప్రత్యేకమైన వారు. మీరు ఎలా ఉండాలి? ఆయన వలె మార్పు చెందాలి. దేవుని స్తోత్రం. అలా సిద్ధపడి ఆయన ఎదుర్కోవడానికి ఆయన త్వరపెట్టే వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమనాలి? మనం సిద్ధపడిపోయి ఆయన రమ్మనాలి. సిద్ధపడకుండా రమ్ము రమ్ము అంటే ఆయన వచ్చేస్తాడు అనుకో, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? ఆయన ఈ ఫలంగా నేను పిలిస్తే నువ్వు ఆయన రాజ్యంలో కళ్ళు తెరవగలవా? చెప్పండి. అంత విశ్వాసం, అంత పరిశుద్ధమైన ప్రవర్తన, అంత పరిశుద్ధత నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు ధన్యుడు. దేవుని స్తోత్రం. కలిగి లేకపోతే కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుని స్తోత్రం. చూద్దాం హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక ఏం పిలిపిది? మీటింగ్లకు రండి, వాక్యం వింటాకు రండి. దేనికోసం? ఈ పరలోక సంబంధమైన పిలిపిది. దేవునికి స్తోత్రం. అనగా నువ్వు మందిరానికి వస్తే, మీటింగ్ లో నువ్వు పాల్గొంటే ఒక వాక్యం నీ జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు. దేవునికి స్తోత్రం. అందుకు పిలిచేది. మీటింగ్లు పెట్టేది డబ్బులు చెలక కాదు, లేకపోతే చెప్పండి టైం పాస్ అవ్వక కాదు. మీటింగ్లు పెట్టేది, ప్రార్థనలు పెట్టేది, ఉపవాస కూటాలు పెట్టేది, ఉద్యోగ సభలు పెట్టేది, ఇవన్నీ దేనికోసం చెప్పండి? ఆత్మీయంగా మీరు బలపరచబడటం కోసం. దేవుని స్తోత్రం. అందుకనే టీవీలో వేస్తున్నారు చూడండి, ఆరాధన టీవీలో. విశ్వాసులు ఆత్మీయంగా బలపరచడం కోసమే గాని మరి దేనికోసం కాదు. దేవుని స్తోత్రం. బైబిలే చెప్తుంది, వినటం వల్ల విశ్వాసం కలుగును. ఆ మాటలు ఎవరు కూర్చునివై ఉండాలి? క్రీస్తుని కూర్చునివై ఉండాలి. లోకంలో ఇప్పుడు ఎక్కువ కనబడేది ఏంటంటే, దేవుడిని నమ్మిన వారే నాటికల్లో మునిగిపోతా ఉన్నారు,
సినిమాల్లో మునిగిపోతా ఉన్నారు. కొత్తగా వచ్చింది IPL క్రికెట్. ఈ నెల అంతా క్రికెట్ సీజన్ అంట. దేవునికి స్తోత్రం. క్రికెట్ మానట్లా అటు ఆయన కరెక్ట్గా టీవీ గడికి వెళ్ళిపోయి ఇలా పని ఉన్నా లేకపోయినా పని ఉన్నా వదిలేస్తా ఉన్నారు. అదే పని వీళ్ళకి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రసంగిలో మంచి మాట రాయబడి ఉంది, నువ్వు పోయే పాతాళంలో పని ఉండదు, ఉపాయం ఉండదు. ఇవన్నీ చూసి నువ్వు నరకంలోకి వెళ్ళావు అనుకోండి, అక్కడ ఇంకా చేసేదేమి ఉండదు. ఈ భూమి మీద ఉండగానే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్ చక్కటి మాట చెప్పింది, ఆ దినము సమీపించుకోలేదు, సమాజంగా కూడుకున్నట్టు మానకండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. హెచ్చరించుకోండి వద్దా? ఒక ఎవరైనా టీవీ చూస్తున్నారు అనుకోండి, మీరు హెచ్చరించండి, తప్పేమీ కాదు. దేవునికి స్తోత్రం. ఏ టీవీ? నాటకులు, సినిమాలు, కల్పనా కథలు తిట్టు తిరిగే కాలం ఒకటి వస్తుందని ఎప్పుడో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసే ఉంచాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి దుష్టుడైన సాతాను ఏదో రకంగా నేను పడగొట్టాలనే వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాడి పన్నాగంలో లేకపోతే వాడు ఉచ్చులోను చిక్కుకుంటే నిన్ను విడిపించేవాడే ఉండడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తెలియక చేసిన వారు ఆయన క్షమించి ఆయన ఆయన ఎద్దుకు రమ్మని పిలుస్తాడు. తెలిసి చేస్తే క్షమాపణ లేదు. దేవుని స్తోత్రం. అందుకని ఆయన అంటాడు, నువ్వు వెచ్చగానే ఉంటే మేలు, చల్లగానే ఉంటే మేలు. ఒకటే తీర్పు, చల్లగా ఉంటే. వెచ్చగా ఉంటే ఆయన రాజ్యంలో ఉంటాం. నిలువెచ్చని స్థితి ఉన్నాం అనుకుంటే అటు చెందో రెండింటికి చేద్దాం, రేవళ్ళలాగా తయారవుతావు. దేవునికి స్తోత్రం. సామెతలు ఉత్తనే పెట్టలా, దేనికి? రెండుకి చెడ్డ రేవడి. దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదు. విశ్వాసులు అంటే ఆయన రెక్కల కింద వెచ్చదనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చదవండి అదే మాట. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటాడు పౌలు. దేవునికి స్తోత్రం. సహోదరులు ఎవరు? ఇప్పుడు మీరు అందరూ ఎవరు చెప్పండి? సహోదరులు. ఎలాంటి సహోదరులు? పరిశుద్ధమైన సహోదరులు. అనగా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని పేతురు ద్వారా దేవుడు మాట్లాడిన దేవుడు లేఖనాల్లోనే ముందుగానే వ్రాయబడిన మాటలవి పేతురు మరల వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న సంఘం పరలోకానికి ప్రతిబింబం. అమ్మగారు పాట కట్టారు కదా. ఈ సంఘం, ఈ సార్వత్రిక సంఘం, ఈ సంఘం ఆ సంఘం కాదు, ప్రపంచం అంతా ఉన్న ఆయన విశ్వాసుల సమూహం అనగా సార్వత్రిక సంఘం పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, నిర్దోషమైందిగా, నిందారహితమైందిగా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉన్నప్పుడు వీరిని తనతో పాటు తన రాజ్యానికి వారసులుగా చేస్తాడు, తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. మరి మిగతా వారి సంగతి? ఏడ్పును పండ్లు కొరుకుటయు అంటాడు యేసు ప్రభువు అనేకమైన పరలోక రాజ్యం గురించిన ఉపమానాల్లో. దేవుని స్తోత్రం. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:10 కూడా చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:10. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబోయే మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దానిని విచారించి పరిశోధించారు. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు తన పత్రికలో ఎబ్రిల్ రాసిన పత్రికలో పూర్వమందు ప్రవక్తల ద్వారా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు ఈ యుగముల అంతమయందు తన కుమారుని ద్వారా మనతో సూటిగా మాట్లాడుచున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ మహిమను దేవుడు మనకి ఇవ్వడానికి పిలిచాడు తప్ప మన నీతిమంతులుగా ఉండడానికి, నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. గాని ఆ దినాన్ని ఆయన ఎదుటి నిలబడి నిందల పాలవటానికి దేవుడు మనల్ని పిలవలేదు అనే విషయాన్ని మనం అందరం గమనించి ఆయన వలె మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రకటన 19:9 ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. మరియు
అతడు నాతో ఇలాగూ చెప్పాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. దేవుని స్తోత్రం. మిమ్మల్ని పిలిచాడా లేదా విందుకి రమ్మని? గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరగబోతా ఉంది అని తెలుసా మీకు? గొర్రె పిల్లకి పెళ్లి అవుతుందంట. వధువు ఎవరు? సంఘం. దేవుని స్తోత్రం. సంఘముగా ఉన్న వారందరూ కూడా ఆ వివాహానికి పిలువబడిన వారే. దేవుని స్తోత్రం. ఆ విందుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం కూడా చెప్పాడు. ఏమని? విందోడు చేయించి తనకు తెలిసిన వారందరికీ, ఎవరికి మొట్టమొదటి ఎవరికి మన పిలుపులు చెప్తాం చెప్పండి? పెళ్లి జరిగితే మన స్నేహితులకి, బంధువులకి, మన నెలవరులకి, తెలిసిన వారికే చెప్తాం. అలాగే ఆయన అందరికీ కౌరు పంపిస్తే వారందరూ సాకులు చెప్పి ఆ విందులో పాల్గొనలేకపోయారని బైబిల్ చెప్తా ఉంది. దేవుని స్తోత్రం. ఈనాడు చాలా మంది సాకులు చెప్పేవారిగా ఉంటారు. అంటే ఏంటంటే, ఇంకా దేవుని బాప్తిసం తీసుకోలేదంటే ఇంకా మా అబ్బాయి పెళ్లి అవ్వలేదనో, మా అమ్మాయి పెళ్లి అవ్వలేదనో, లేకపోతే ఇంకా మా పెళ్లి ఇంకా అవ్వలేదనో చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలైన పెండ్లో వీరందరూ ఉండరు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని స్తోత్రం. సాకులు చెప్పకూడదు. రేపేం జరుగుతుందో నీకు తెలీదు. కాబట్టి ఈ క్షణమందే ఈ వాక్యం విన్నప్పుడే, లేకపోతే వాక్యం నీతో సూటిగా మాట్లాడినప్పుడే నువ్వు ఆ వాక్యం ముందు విశ్వాసం ఉంచి నువ్వు మారు మనసు పొంది ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటే ఆయన రాజ్యంలో నువ్వు వారసుడిగా, వారసురాలిగా ఉంటావు. దేవుని స్తోత్రం. లేకపోతే విడిచిపెట్టబడతావు. పేతురు అన్నాడు కదా, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే ఆయన అతి త్వరగా రాబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన వచ్చిన తర్వాత ఇంకా కృపకాలం ముగిసిపోద్ది. అప్పుడు నువ్వు ఇంకేం చేయాలన్నా చేసే పరిస్థితి ఏమి ఉండదు. ఆ కడబోర మ్రోగగానే ఆయనతో పాటు సంఘం ఎత్తపడద్ది. వారికేమో పరలోకంలో విందు, భూమి మీద శ్రమలు. పాటలు కూడా ఉన్నాయి చాలా. దేవునికి స్తోత్రం. ఆ పాటలు నోటుకొచ్చేస్తే అందరూ పాడేస్తారు. వాటిని గ్రహించరు కూడా గ్రహించరు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. ఎలాగూ ఆయన మనల్ని పిలిచింది ఎలాంటి పిలుపు? అది పరలోక సంబంధమైన పిలుపు అంటాడు, పరిశుద్ధమైన పిలుపు అంటాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోవాలంటాడు. ఆ పిలుపుకు తగినట్లుగా నేను నడుస్తా ఉన్నానంటాడు పిలుపు రాసిన పత్రికలో. ఆ పందెపు రంగంలో నేను ఓపికతో పరిగెడుచును, నాకే కాదు నా వల్లే దాన్ని అపేక్షించు ప్రతి ఒక్కరికి ఆయన బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని పౌలు హెచ్చరించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను పిలిచింది నిత్య జీవానికి వారసులు అవడానికి గాని నిందల పాలవడానికి కాదు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉంటే తప్ప, ఆయన వల్లే మార్పు చెందితే తప్ప, ఆ మహిమను పొందుకుంటే తప్ప ఆయనతో పాటు ఆయన రాజ్యానికి వారసులు కాలేం. కాబట్టి అట్టి రీతిగా మనం ఆయన వల్లే మార్పు చెందుతూ ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఈ పందెపు రంగంలో వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటికి వేగిరపడదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. సకల ఆశీర్వాదాల కారణముద్ర ప్రియ పరలోకపు తండ్రి, అవును దేవా, పాత నిబంధనలో అనేక మంది భక్తులు మీరు పిలిచారు, వారిని పిలుపుకు తగినట్లుగా జీవించారు. అలాగే తండ్రి, క్రొత్త నిబంధనలో కూడా నీ యొక్క భక్తులైన వారు, శిష్యులైన వారు నీ అడుగు జాడలో నడిచారు తండ్రి. వారు మాకు అనేకమైన హెచ్చరికలు ఈ బైబిల్ గ్రంథంలో ఉంచారు తండ్రి. కాబట్టి మేము కూడా పౌలు వలె నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను అని అనేక మందికి మార్గదర్శకులుగా ఉండడానికి మమ్మల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నీతిమంతులుగా తీర్చి నీ రాజ్యాన్ని వారసులుగా చేయమని అడుగుచున్నాం. అవునయ్యా, నువ్వు పిలిచిన వారిని ఆ యొక్క నీతిమంతులుగా చేస్తావని, నీతిమంతులుగా చేసిన వాడిని పరిశుద్ధపరుస్తావని, పరిశుద్ధపరిచిన వాడిని మహిమపరిచి నీ మహిమలో నీతో పాటు నీ రాజ్యంలో నీ సింహాసనం ముందు కూర్చుండని స్థానం అన్నావని ఈ వాక్య లేఖనాల ద్వారా మాట్లాడుచున్నావు. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేయండి. ఈ అడుగు జాడలో నడుచుకునే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.